నమస్తే అందరికీ, నేను మీ తెలంగాణ అమ్మాయి రజిత. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కమ్యూనిటీ పోస్టింగ్. ఈరోజే మా ఫస్ట్ డే అనమాట కమ్యూనిటీ పోస్టింగ్. సో మా ఫ్రెండ్స్ అందరు రెడీ అవుతున్నారు. సో నేను కూడా రెడీ అవ్వాలి. ఇప్పుడు రెడీ అవుతా. నేనేమో ఇక్కడ వ్లాగ్ తీస్తున్నా, అది నేనే. ఇక రెడీ అయ్యేసేసి ఇప్పుడు కాలేజ్కి వెళ్తాం. కాలేజ్ నుంచి ఇక అక్కడి నుంచి మేము కమ్యూనిటీకి అనేది వెళ్తాం. ఇప్పుడు అందరం కమ్యూనిటీకి వెళ్ళిపోతున్నాం. మా బస్సు అనేది ఇక్కడ కాలేజ్ బయట నిల్చుంది. మేము వెళ్ళాలి ఇక అందరం. సో వీళ్ళంటే మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు అనమాట. సో ఈ బస్సు ఎక్కేసేసి మేము ఆ విలేజ్కి అనేది వెళ్ళినాం. ఇక్కడ ఫామ్ అయినాం అందరం. అక్కడి నుంచి ఎవరి దారి వాళ్ళకి, ఎవరంటే అదే పోయేరుగా. ఇది సర్వే అనేది చేయాలి. ఇక సర్వే అనేది తీసుకోవడానికి స్టార్ట్ చేసినాము. అక్కడ ఇల్లు ఉన్నాయి, ఇక ఇవి తీసుకుందామని అనుకుంటున్నాము. ఇక ఒక ఆంటీ కనిపించింది, ఇక ఈ ఆంటీ కాడ తీసుకున్నాం కానీ ఫామ్ చేసినాం అనమాట. ఇక ప్రియాంజలి అడుగుతుంది, దాని పక్కన నేను కూడా ఉండి అడుగుతున్నాయి. ఇక చెప్తుంది ఇక ఆంటీ ఏదో ఒకటి. వాళ్ళ ఇంట్లోకి ఒక కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్లతో కొద్దిసేపు ఆడుకున్నాం. ఇక ఆడుకొని ఇంకా అక్కడ చెట్లు కనపడ్డాయి. ఇక చెట్లు కనపడగానే మా దోస్తులు ఇక తెంపడం స్టార్ట్ చేసారు. బాగా ఇది ఎంత పిల్లలు కొంతసేపు అయినాక నేను తెంపుతాను కొరికిన. ఇక తెంపుకొని ఇక దీన్ని తింటున్నాం. ఇక కొద్దిసేపు తినేసేసి మా దోస్తులు తింటున్నారు. ఇక తినేసిన తర్వాత ఇక కొద్దిసేపు అట్లా నడిచినాం. అట్లా పోతే ఇంకో ఇద్దరు దోస్తులు కనపడ్డారు. దోస్తులు ఏం చేస్తారు, ఇంకా తర్వాత ఒక జిల్లా పరిషత్ స్కూల్ కనపడ్డది మాకు. ఇంకా స్కూల్ తర్వాత పక్కనే అంగన్వాడి ఉంది. ఆడపిల్లలు ఇదంతా మంచిగా ఉందన్నమాట. అన్నీ అతికించారు, ఏబిసిడీలు, అమ్మలు. ఇంకా మా ఫ్రెండ్ సర్వే తీసుకుంది. ఇక చూసారు మా ఫ్రెండ్ సర్వే తీసుకుంటే ఇక్కడ ప్రియాంజలి ఏమో ఆట ఆడుతుంది సైకిల్తో. ఇట్లా ఉంటుంది ఇంకా తోటి. అది చూడరాదు ఏం చేస్తారు. ఇక ప్రియాంజలి పేషెంట్ల కాడ రాయమంటే ఇక్కడ కూర్చొని చెట్టు కింద కూర్చొని రాస్తుంది. మా వాళ్ళతో మామూలు ఉంటుంది. మళ్ళీ ఒక రీల్ చేద్దామని రీల్ చేసినాం. ఇక మధ్యలో బుడ్డోడు కూడా వచ్చిండు. ఇక అందరం ఇక పోతున్నాం రిటర్న్. Thank you for watching friends. Please subscribe my channel.